హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆటో డెస్క్ షాప్. ఇప్పుడు టాపిక్ ఏమంటే క్యాపిలారిటీ. అంటే మనకి క్యాపిలారిటీ మీద ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఎలా వస్తే ఎలా మనం మెన్షన్ చేయాలి అనేది దాని గురించి ఈ రోజు నేను క్లాస్ చూసుకుంటాం. సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిలారిటీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డెరివేషన్ తెలిసిండాలి. అంటే డెరివేషన్ ఎలా వచ్చింది అనేది తెలిసిందంటే ఆటోమేటిక్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా మనం క్లియర్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ యొక్క క్యాపిలారిటీ గురించి డెఫినేషన్ అండ్ టూ కేసెస్ రైజ్ అండ్ ఫాల్ అవి డెరివేషన్స్ టూ చూసుకొని నెక్స్ట్ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డెరివేషన్ అనేది నేర్చుకున్నాం. సో క్యాపిలారిటీ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఏ noun of rise or fall of a liquid surface in the small tube relative to the adjacent generally level of liquid when the tube is filled vertically in the liquid. The rise of liquid surface is known as capillarity. Rise will the fall of the liquid surface is known as capillarity division. It is expressed in the terms of centimeters or mm of liquid. Its value depends upon the specific weight of the liquid, diameter of the tube, and surface tension of the liquid. సో ఇక్కడ డెఫినేషన్ ఏమంటే మనకి ఇప్పుడు క్యాపిలారిటీ అనేది ఒక స్మాల్ ట్యూబ్ అనేది తీసుకుంటే దాంట్లో రేస్ కానీ ఫాల్ కానీ వస్తే దాన్ని క్యాపిలారిటీ అంటాము. ప్లస్ అది కాక దాన్ని మనము ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే సెంటీమీటర్స్ లో కానీ ఎంఎంలో కానీ ఆఫ్ లిక్విడ్స్ కావాలి. సో ఇక్కడ మనకి దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే స్పెసిఫిక్ వెయిట్ మీద, ఆ డయామీటర్ అండ్ టెన్షన్, సో దీని మీద అంతా డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనము ఫస్ట్ కేస్ మన క్యాపిలారిటీ రైజ్, క్యాపిలారిటీ ఫాల్ అనేది టూ డెరివేషన్స్ అనేది ఉంటాయి. సో ఫస్ట్ మనం ఇక్కడ ఎక్స్ప్రెస్ ఆఫ్ క్యాపిలారిటీ రైజ్ దాని గురించి మనం ఈరోజు చూస్తున్నాం. సో డెరివేషన్ ఏమంటే ఇక్కడ చూడండి, లెట్ stress equal surface tension of liquid. Next one, theta, angle of contact between liquid and glass tube. సో ఇక్కడ అనేది మనకి యాంగిల్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ది వెయిట్ ఆఫ్ లిక్విడ్ ఆఫ్ హైట్ హెచ్ ఇన్ ది ట్యూబ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, లిక్విడ్ ఆఫ్ టాప్ సర్ఫేస్ నుంచి ఎంతవరకు అయితే ట్యూబ్ రైజ్ అయ్యిందో దాని యొక్క హైట్ అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దాని యొక్క హైట్ ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏరియా ఆఫ్ ట్యూబ్ ఇంటూ హెచ్ ఇంటూ ప్రెజర్ ఇంటూ జీ. జీ మీన్స్ యాక్సిలరేషన్ గ్రావిటీ, పి మీన్స్ ప్రెజర్. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు 5/4 ఇంటూ డి స్క్వేర్ ఇంటూ హెచ్ ఇంటూ జీ ఇంటూ పి. ఓకే, ఇప్పుడు 5/4 డి స్క్వేర్ అనేది మనకి ఎలా వచ్చిందో తెలుసు. మనకి సర్కిల్ యొక్క ఫార్ములా ఏమి, ఏరియా 5/4 ఇంటూ డి స్క్వేర్. సో అలాగనే కన్వర్ట్ చేసాం. నెక్స్ట్ వేర్ density of liquid vertical component of the surface tension. సో ఇక్కడ మనకి వర్టికల్ కాంపోనెంట్ కాబట్టి సో స్ట్రెస్ ఇంటూ సర్క్యూఫరెన్స్ ఇంటూ కాస్ థీటా. ఎందుకంటే వర్టికల్ కాబట్టి ఏమొస్తుంది మనకి కాస్ థీటా కాబట్టి. సో ఇక్కడ చూడండి, స్ట్రెస్ ఇంటూ సర్క్యూఫరెన్సెస్ ఆఫ్ సర్కిల్ వచ్చేసి పై డి ఇంటూ కాస్ థీటా. సో ఇప్పుడు ఇది ఈక్వేషన్ నెంబర్ 2, ఇది వచ్చేసి ఈక్వేషన్ నెంబర్ 1. సో ఈక్వేషన్ 1 అండ్ 2 ఇక్కడ చూడండి, 5/4 ఇంటూ డి స్క్వేర్ ఇంటూ హెచ్ ఇంటూ జీ పి ఇంటూ జీ ఈక్వల్ టు స్ట్రెస్ ఇంటూ పై డి ఇంటూ కాస్ థీటా. సో మనకి ఇక్కడ ఏం కావాలి, హెచ్ అనేది కావాలి, హైట్. అంటే హెచ్ ఇక్కడ నుంచి రిమైన్స్ అన్ని టర్మ్స్ అన్ని ఆ పక్క పంపించేద్దాం. సో అలా పంపించిన తర్వాత ఇక్కడ 4 అనేది పైకి టాప్ సైడ్కి వెళ్తుంది. సో 4 cos θ డివైడెడ్ బై పి ఇంటూ జీ ఇంటూ హెచ్ అనేది ఎలా వచ్చిందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పై గెట్ క్యాన్సిల్, డి స్క్వేర్ గెట్ క్యాన్సిల్. సో ఇక్కడ మనకి ఏముంటుంది, డి ఉంటుంది. సో ఇక్కడ పిజిడి. ఓకే, ఈ 4 అనేది పైకి వెళ్తుంది, 4 స్ట్రెస్ కాస్ θ. సో ఇక్కడ మనకి కాస్ θ అనేది ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ చూడండి, ది వాల్యూ ఆఫ్ θ బిట్వీన్ వాటర్ అండ్ clean glass tube is approximately equal to 0 and hence cos theta is equal to unity. Then rise of water is given by. ఇప్పుడు వాటర్ అనేది రైజ్ అవుతుంది కాబట్టి సో అక్కడ ఏమంటున్నట్టు యాంగిల్ అనేది మనకి పర్టికులర్ గా 0 అంటున్నాడు. సో కాస్ 0 ఈక్వల్ టు 1. సో 1 మల్టిప్లికేషన్
4 pi. సో ఫోర్స్ స్ట్రెస్ ఈక్వల్ టు 4. సో ఇది మనకి హెచ్ ఈక్వల్ టు ఫోర్స్ డివైడెడ్ బై పి ఇంటూ జి ఇంటూ డి. సో ఇది క్యాపిలారిటీ ఆఫ్ రైజ్, ఇది యొక్క ఫస్ట్ డెరివేషన్. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ కేస్ కంప్లీట్. నెక్స్ట్ వన్ సెకండ్ కేస్, ఎక్స్ప్రెస్ ఫర్ క్యాపిలారిటీ ఫాల్. ఇక్కడ చూడండి, ఇప్పుడు వచ్చేసి మెర్క్యూరీ అంటున్నాడు, లిక్విడ్ మెర్క్యూరీ. సో సేమ్ అలాగానే ఇక్కడ మనకి అంతగా డీటెయిల్స్ వైపు కూడా షార్ట్ కట్ లో ఇచ్చాడు, మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఏమన్నాడు, సేమ్ అలాగానే పి ఇంటూ 5/4 ఇంటూ డి స్క్వేర్ ఈక్వల్ టు ρg ఇంటూ హెచ్ ఇంటూ 5/4 డి స్క్వేర్. సో ఇక్కడ పి ఈక్వల్ టు ρgh, ప్రెజర్ కి వచ్చేసి ρgh. సో ఈక్వేషన్ ది 2 we get. ఓకే ఇక్కడ చూడు, ఓకే ఇక్కడ చూడండి. సో ఇక్కడ 2 we get ఈక్వేషన్స్ 1 and 2 అనేసి మనం ఇక్కడ తీసుకున్నాం. సో పై ఇంటూ స్ట్రెస్ ఇంటూ పై డి ఇంటూ కాస్ థీటా. సో ఇక్కడ pgh ఇంటూ 5/4 ఇంటూ టీ స్క్వేర్. సో ఇక్కడ ఏం లేదు, డిఫరెంట్ ఏం లేదు, కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇక్కడ చూడండి pgh అనేది ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ వచ్చేసి సో కాస్త డివైడ్ ఇంటూ మల్టిప్లికేషన్ వేసి ఇక్కడ ఇచ్చాడు. సో దానిలో ఏమి డిఫరెన్స్ ఏం లేదు. సో ρgh ఇంటూ 5/4 ఇంటూ డి స్క్వేర్. సో మనకి ఇక్కడ ఏం కావాలి, హెచ్ కావాలి. హెచ్ ఇక్కడ పెట్టేసి రిమైన్స్ 1 ని అవుట్ సైడ్ పంపిస్తే 4 కాస్ థీటా డివైడెడ్ బై pgd. ఓకే, ఇక్కడ pgd అనేది మనకి ఎలా వచ్చిందో పైన రైజ్ మెథడ్ లో మనం అనేది చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏమంటున్నా అంటే చూడండి, వాల్యూ ఆఫ్ థీటా ఫర్ మెర్క్యూరీ అండ్ గ్లాస్ ట్యూబ్ ఈస్ 128 degrees ఉంది అంటున్నాడు. ఓకే, ఇక్కడ చూడు, ఇక్కడ యాంగిల్ అనేది ఎంత ఉంది అంటున్నాడు, ఇక్కడ ఇలా కనపడుతుందా, ఈ యాంగిల్ అనేది ఎంత ఉంది అంటున్నాడు, 128 degrees ఉంది అంటున్నాడు. సో 128 degrees కాబట్టి హెచ్ ఈక్వల్ టు 4 కాస్ థీటా డివైడెడ్ బై pgd. ఇది క్యాపిలారిటీ ఆఫ్ ఫాల్ యొక్క ఫార్ములా, హైట్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, జస్ట్ ఏం లేదు, దానికి దీనికి జస్ట్ డిఫరెన్స్ ఏమి అంటున్నా అంటే క్యాపిలారిటీ ఆఫ్ రైజ్, రైజ్ వచ్చినప్పుడు పెరుగుతున్నప్పుడు 4 స్ట్రెస్ ఇంటూ డివైడెడ్ బై పి ఇంటూ జి ఇంటూ హెచ్. ఇక్కడ జస్ట్ 4 స్ట్రెస్ కాస్ థీటా డివైడెడ్ బై pgd అనేది మనకి ఎక్కువ వస్తుంది, అంతకుమించి ఏం లేదు. యాంగిల్ ఇక్కడ 0 కాబట్టి కాస్ థీటా ఈక్వల్ టు 1, జస్ట్ అంతే. ఇక్కడ వచ్చేసి కాస్ థీటా వచ్చేసి ఫాల్ మెథడ్ లో 128 degrees కాబట్టి సో మనం డెఫినెట్లీ 128 degrees అనేది మల్టిప్లికేషన్ చేసి క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. సో మనకి ఇప్పుడు ఈ యొక్క డెరివేషన్స్ అనేది మనకి కంప్లీట్ అయ్యాయి. ఒకవేళ దీనిలో ఏదైనా డౌట్ ఉన్నా లేదంటే ఏదైనా కానీ కన్ఫ్యూజన్ అయినా కూడా కామెంట్ సెండ్ చేయండి, డెఫినెట్గా నేను మళ్ళీ ఆ లైన్ లో కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డోంట్ వరీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.